ఏం రాఘవా, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా? ఏమో నేను బండి మీద ఉన్నా చూసుకోలేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు రాఘవా? నువ్వు చూసుకొని కావాలని నా ఫోన్ లిఫ్ట్ చేయలే. ఒకసారి నీ ఫోన్ చూస్తే అర్థమవుతుంది కదా. నా ఫోన్ నీకెందుకు ఇస్తా? అయినా నువ్వు నాకు అసలు ఎందుకు ఫోన్ చేసినావు? నేను నీ కాల్ ఎందుకు లిఫ్ట్ చేయాలి? ఇంట్లో ఆంటీని అడిగినా, నువ్వు లేవని చెప్పింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినావో తెలుసుకుందామని నీకు ఫోన్ చేసిన. నీ ఇంట్లో లేకపోతే మా అమ్మని అడగడం ఏంది? నాకు ఫోన్ చేయడం ఏంది? నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్ చెక్ చేయడం ఏంది? అసలు ఏంది ఇదంతా? నాకు అర్థమైందిలే, నువ్వు ఆ దివ్య అనే అమ్మాయిని కలవడానికి పోయినావు కదా. నీకు ఈ ఊర్లో అసలు ఎవరు ఫ్రెండ్సే లేరు. అవును, నేను దివ్యాంగ కలవడానికి వెళ్ళినా. అయితే ఏంటి ఇప్పుడు? ఏంటి అంటున్నా? అసలు ఏంది రాఘవా, ఏం చేస్తున్నావు నువ్వు? అయినా ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఓకే, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పినా కదా రాఘవా, అయినా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీ ఒక్కదానికి ఇష్టం అంటే సరిపోతుందా? నా ఇష్టంతో సంబంధం లేదా? అయినా మనం ఇట్లా ప్రతి ఇచ్చిన దానికి గొడవ పడుతూనే ఉంటాం. ఒక అండర్స్టాండింగే ఉండదు. ఇంకెక్కడ ఇష్టం ఉంటుంది? నేనేమన్నా కావాలని గొడవ చేస్తున్నానా రాఘవా? నువ్వే కదా నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నువ్వే కదా నా కాల్ లిఫ్ట్ చేస్తలేవు. పైగా దాని గురించి అడిగితే మళ్ళీ నువ్వే నన్ను అంటున్నావు. ఇగో ఇదంతా కాదు, నీకు ఆల్రెడీ ఒక బాగున్నాడు. మీ ఫ్యామిలీ మొత్తం కలిసి నిన్ను నీ బావకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటుండు. అనవసరంగా మీ ఫ్యామిలీ ఇష్యూస్లోకి నన్ను లాగకు. నేనేదో మీ ఇంట్లో రెంటుకుంటున్నా, అలాగే ఉంచున్నాను అంతే. నా ఫ్యామిలీ ఇష్యూస్లోకి నిన్నెందుకు లాగుతున్నా రాఘవా? నాకు తెలుసు అవన్నీ ఎట్లా క్లియర్ చేసుకోవాలో. నాకు కావాల్సింది నువ్వు నన్ను ఇష్టపడ్డం అంతే. ఇగో ఈ లైఫ్లో నేను ఇష్టపడను చెప్తున్నా. ఎవరన్నా నింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నీకు దండం పెడుతున్నా, నన్ను వదిలే. మా బావ ఒకడు, నా ప్రాబ్లంలో నేనుంటే ఈయన ఒకడు సావగొడతాడు. ఏం బావా, ఎందుకు ఫోన్ చేసినావు? ఏమైంది జానకి, అంత కోపంగా మాట్లాడుతున్నావు? ఏం లేదు బావా, అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు నాకు. ఏం లేదు జానకి, ఊరికనే అది పీజీ సెట్ అప్లై చేస్తా అని చెప్పేసి అన్నావు కదా, సో అది అప్లై చేసినావా అని చెప్పేసి కాల్ చేసిన. నాకు తెలియదా బావా, అప్లై చేసిన. దీని గురించి నాకు ఫోన్ చేసినావా? జానకి, అదే అప్లై చేసిన అయిపోయిన తర్వాత ఒకసారి కలుద్దాం అనుకున్నాం కదా, చాలా రోజులు అవుతుంది, ఒకసారి కలుద్దామా? ఎక్కడ కలుస్తావు బాబా, ఎక్కడ కలుస్తావు? మీ అమ్మ తోడు లేకపోతే నువ్వు కనీసం బయటికి కూడా రావు. అట్లాంటి నన్ను కలవడానికి ఎట్లా వస్తావు? ఎందుకు అట్లా మాట్లాడుతాను జానకి? నేను జస్ట్ క్యాజువల్గా కలుద్దామని చెప్పేసి అన్న అంతే. బావా, నువ్వు మా ఇంటికి రావాలంటేనే మీ అమ్మని తోడు తీసుకొని వస్తావు. అట్లాంటి నన్ను కలవడానికి ఎట్లా వస్తావు? సరే, నేను పలానా ప్లేస్లో కలుద్దామని చెప్తా, నువ్వు ఒక్కడు వస్తావు అక్కడికి. మూడో మనిషి ఉండాల్సిందే కదా మధ్యలో. నీకు నా గురించి మొత్తం తెలుసు కదా జానకి, తెలిసి కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అదే బావా, నా ప్రాబ్లమే అది. నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, నాతో మాట్లాడకు. నా మర్దాన్ని నిజమే కదా, ఒకరు హెల్ప్ లేకుండా కనీసం ఇంటికి కూడా రాలేకపోతారా? నేను ఎందుకు నడవగలుగుతాను? ఎందుకు నడవలే? అబ్బా.